కొన్నేళ్లుగా కర్ణాటక రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం మాత్రం పెరుగుతూనే వస్తుంది. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మూడు కీలకమైన రంగాలు ఆర్థిక సుస్థిరతను కాపాడుతూ వస్తున్నాయి. దీంతో దేశ తలసరి ఆదాయాన్ని తలదన్నేలా కర్ణాటక రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతుండడం విశేషం. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు అంతర్గత పోరుతో కాంగ్రెస్ సర్కార్ సతమతమవుతోంది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఓవైపు నాయకత్వ మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య చెబుతున్నా అధికార మార్పిడికి సంబంధించిన చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విషయం ఊరటనిస్తోంది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు పన్నుల వసూళ్లలో ఊహించని ప్రగతి సాధిస్తోంది. వాస్తవానికి కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర తలసరి ఆదాయం ఏటేటా క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశంలోని ఏ రాష్ట్రం సాధించలేనంతగా ఓ దశాబ్ద కాలంలో అత్యధిక తలసరి ఆదాయ ప్రగతిని కర్ణాటక సొంతం చేసుకుంది. లోక్సభలో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారం కర్ణాటక రాష్ట్ర తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఓ దశాబ్ద కాలంలో కర్ణాటక రాష్ట్ర తలసరి ఆదాయం 93.6% పెరిగింది. 2014 నుంచి 15లో 1,05,697గా ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరానికి 2,04,605కు చేరుకుంది. ఇది కర్ణాటక స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా సమీక్షించిన తలసరి ఆదాయంగా కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఇదే దశాబ్దంలో దేశ స్థూల దేశీయోత్పత్తి 1,14,710 కాగా 10 ఏళ్ల క్రితం ఈ మొత్తం 72,805 మాత్రమే ఉండేది. కర్ణాటక రాష్ట్ర ప్రగతితో పోలిస్తే దేశ ప్రగతి 36% తక్కువగా నమోదైంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినా కర్ణాటక రాష్ట్ర తలసరి ప్రగతి ఎక్కువగానే ఉంది. పైగా ఏ రాష్ట్రంలో కూడా 10 ఏళ్లలో రెట్టింపు స్థాయిలో తలసరి ఆదాయం పెరగలేదు. నీతి ఆయోగ్ కర్ణాటక రాష్ట్ర ఆర్థిక సమీక్షలోనూ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి సుస్థిర అభివృద్ధి లక్ష్యంలోనూ కర్ణాటక ప్రగతి పదంలో దూసుకుపోతోంది. గత 10 ఏళ్లలో కర్ణాటకలో 3 ప్రధాన పార్టీలు అధికార పగ్గాలు చేపట్టాయి. ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరిరక్షించుకుంటూ వస్తోంది. కేవలం కరోనా సమయాన్ని మినహాయించి కర్ణాటక తలసరి ఆదాయంతో పాటు జీఎస్ఓపీ, ఎస్ఓజీలో సుస్థిరమైన ప్రగతిని నమోదు చేసుకుంటూ వస్తోంది. కేవలం తన ఆర్థిక స్థాయినే కాదు, దేశ జీడీపీలో వాటాను కూడా అంతకంతకు కర్ణాటక రాష్ట్రం విస్తరించుకుంటున్నట్లు ఆర్థిక సమీక్షలు స్పష్టం చేస్తున్నాయి. తాజా ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఓపీ 28.83 లక్షల కోట్లుండగా ఇది గతేడాదితో పోలిస్తే 12.8% ఎక్కువ. ఈ ప్రగతి దేశ జీడీపీతో పోల్చినా ఎక్కువే. గత 10 ఏళ్లుగా దేశ జీడీపీ ప్రగతిని కర్ణాటక రాష్ట్రం అధిగమిస్తూనే ఉండడం విశేషం. దేశ జీడీపీలోనూ 2024-25 ఏడాది 8.9% వాటాను నమోదు చేసిన కర్ణాటక 2022 నుంచి 23తో పోలిస్తే 0.6% ప్రగతిని సాధించింది. కర్ణాటక రాష్ట్రాన్ని 3 కీలకమైన రంగాల్లో ఆర్థిక సుస్థిరతను కాపాడుతూ వస్తున్నాయి. ఇందులో పరిశ్రమలు 6%, సేవలు 8.9%, వ్యవసాయం 4% ప్రగతిని నమోదు చేశాయి. ఈ ప్రగతి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని కూడా పెంచేలా చేస్తోంది. భారీ వర్షాలతో వ్యవసాయం, 2 ఏళ్లుగా పెట్టుబడిదారుల సమావేశాలు, ఇన్వెస్ట్ కర్ణాటక వంటి కార్యక్రమాలతో పరిశ్రమలు, సేవల్లో కొత్త విధానాలు అమలు చేయడం వల్ల ఈ 3 రంగాలు సుస్థిర ఆర్థికతను కాపాడగలిగాయి. కర్ణాటక రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు కూడా కారణమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య, శక్తి వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచడంతో వారి కొనుగోలు శక్తి గత 2 ఏళ్లలో భారీగా పెరిగింది. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వచ్చే సొమ్ము పరోక్షంగా రాష్ట్ర దేశీయోత్పత్తిని పెంచేందుకు కూడా కారణమైంది. మొత్తంగా కర్ణాటకలోని ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుండడం రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ద్విగుణీకృతం అవుతుంది. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో పెరగనంత తలసరి ఆదాయం కర్ణాటకలో పెరుగుతోందని ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.